వెల్కమ్ టు ద పాయింట్. ప్రపంచం మీ గుప్పెట్లో అంటే ఒక సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని ప్రపంచాన్ని జయించవచ్చు, అన్ని చేసేయచ్చు పనులు అని అనుకునే వాళ్ళు ఒకవైపు అయితే, ఈ మధ్య కాలంలో నోమోఫోబియా ఇది లేటెస్ట్గా బాగా పెరుగుతున్న అడిక్షన్. అంటే ఏమిటి, మొబైల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోవడం, మొబైల్ ఫోన్ సిగ్నల్ వైఫై సిగ్నల్ అందకపోతే ఒకసారి ఉలికి పడ్డం, అండ్ అలాగే మొబైల్ ఫోన్ నుంచి దూరంగా ఉండవలసిన ప్లేస్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడ్డం, ఇలాంటి చాలా పరిస్థితులు చూస్తున్నాం. ఇది చెప్పినంత రేర్ కూడా కాదండి, ఇది యాక్చువల్గా చాలా కామన్గా పిల్లల్లో పెద్దల్లో ఈక్వల్గా వస్తుంది. ఎంటర్టైన్మెంటో, ఇన్ఫర్మేషనో, హోంవర్కో, ఇంకో కారణతోటో మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాం. లెట్స్ టాక్ మోర్ అబౌట్ నోమోఫోబియా. ఇవాళ మనం మన ఇద్దరు ఎక్స్పర్ట్స్తో మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ వనజ గారు, నమస్కారం అండి. అండ్ అలాగే లైఫ్ కోచ్గా, కౌన్సిలర్గా, సైకాలజిస్ట్గా సుపరిచితులు, అందరికీ తెలిసిన ప్రతిమ గారు కూడా ఇవాళ మనతో ఉన్నారు. ప్రతిమ గారు నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నోమోఫోబియా మీరు విన్నారా ప్రతిమ గారు? ఎస్, నోమోఫోబియా దీన్ని ఈవెన్ రింగ్ యాంగ్జైటీ అని అంటారు. రింగ్జైటీ యాక్చువల్లీ చెప్పాలంటే రింగ్జైటీ, అండ్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ టెక్నో స్ట్రెస్ అని. రైట్. They give a different names. Yes, we heard it, and of course ఇప్పుడు ఉన్న జనరేషన్ ట్రెండ్ ప్రకారం nobody is ready to leave the telephones. అంతే, అది మన చేతిలో ఉంటే తప్ప మనకి వర్క్ అవ్వట్లేదు. సో అలాంటి టెక్నాలజీలో మనం ఎదిగాం కాబట్టి అదేదో లైఫ్లో ఒక భాగస్వామి లాగా అయిపోయింది మనకి. అవును, ఆల్మోస్ట్ మొబైల్ ఫోన్ అంటే ఒక తల్లిదండ్రుల కన్నా, సిబ్లింగ్స్ కన్నా, సిస్టర్స్ కన్నా, చివరికి హస్బెండ్స్ కన్నా అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. రైట్. వనజ గారు బహుశా చాలా చూసుంటారు, మీరు ఒకే ఇంట్లో రూమ్లో కూర్చుని ఉంటారు, ఇద్దరు వాళ్ళ మొబైల్ ఫోన్స్లో బిజీగా ఉంటారు. లేదంటే నలుగురు ఉంటే పిల్లలు ఎవరికి వాళ్ళ ఫోన్ ఉంది ఇప్పుడు. కాబట్టి ఏమిటండి, ఏం జరుగుతుంది సొసైటీలో? యా, ఇది యాక్చువల్గా ఈ డిబేట్కి ఇది మనం మాట్లాడడానికి అంశం తీసుకున్నారండి, చాలా మంచి విషయం ఇది. సో ఈ నోమోఫోబియా అనేది ఎలా అంటే, ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే నలుగురు సభ్యులు కూడా మొబైల్ లేకుండా ఉండలేకపోవడం, నో మొబైల్ ఫోబియా. అవును, అంటే మొబైల్ లేకుంటే వాళ్ళకి ఒక ఫోబియా వచ్చేస్తుంది అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్ ఎలా ఉంటే అక్కడ ఇంట్లో నుండి వాట్సాప్ చాటింగ్ చేసుకోవడం, హాయ్, హౌ ఆర్ యూ, ఆర్ యూ ఈటింగ్, అండ్ ఏదైనా కూడా వాళ్ళ పనులు అన్నీ కూడా పక్కనే ఉంటారు, అక్కడ ఉంటారు, కానీ వాట్సాప్ చాటింగ్లే చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే, అంటే ఒక ఫేస్ టు ఫేస్ ఒక ఇంటరాక్షన్ అనేది మిస్ అవుతున్నారు. రిలేషన్షిప్స్ మిస్ అవుతున్నాయి, అఫెక్షన్ అనేది మిస్ అయిపోతుంది. అంటే వాట్ యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, ఒక ఇంట్లో ఉండి వాళ్ళకి ఎమోషనల్ కనెక్టివిటీ అనేది మిస్ అయిపోతుంది. సో చాలా ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే దానివల్ల ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. దానివల్ల పిల్లలు కౌన్సిలింగ్కి వస్తున్నారు, పెద్దవాళ్ళు కౌన్సిలింగ్కి వస్తున్నారు. సో కౌన్సిలింగ్కి వచ్చి దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్స్ ఐ కెన్ సే ఎడ్యుకేషన్ మీద ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి, రిలేషన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, అదర్ ఏరియాస్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. అసలు అన్నిటికంటే ఎక్కువ అంటే ఒక మొబైల్ ఫోన్తో స్నేహం చేయడం ద్వారా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు బాగా పెరిగిపోతున్న ఈ టైంలో ఎవ్రీథింగ్ అంటే ఏఐ ద్వారా మనకి ఎమోషనల్ ఒక సాటిస్ఫాక్షన్ కూడా లభించేస్తుంది. మనుషులకి మధ్య బంధాలు కూడా బాగా ఇదైపోతున్నాయి. ఈ కాంటాక్ట్స్లో మరి ఇది ఈజ్ ఇట్ అ డేంజరస్ ఫినామినన్ జరుగుతున్న ఈ పరిణామం? అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే కాన్స్టెంట్లీ మనము కమ్యూనికేషన్ లేకుండా, మనిషితో పాటు ఇంటరాక్షన్ లేకుండా ఎంతకాలం అని ఒక మొబైల్తో ఉండగలం. సో మనిషికి ఎప్పుడైతే మానసికంగా దెబ్బతింటాడో ఆ టైంలో రియలైజేషన్ ఏమవుతుందంటే, నా చుట్టూరా జనాలు లేరు, నేను ఒంటరితనానికి గురి అవుతున్నానో, లేకపోతే ఫ్రస్ట్రేషన్ అనో, యాంగ్జైటీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇదివరకు కాలంలో మరి ఎందుకు లేవు ఇవన్నీ అవగాహన లేక కాదు కదా, అప్పట్లో కూడా ఉన్నారు. కానీ మనం ఏంటంటే ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళం. ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు, ఒకవేళ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉన్నా వాళ్ళ పేరెంట్స్తో అటాచ్మెంట్ అన్నది అందరికీ ఉండేది. కరెక్ట్. సో అలాగే అన్న తమ్ములతో మాట్లాడుకోవటం, ఏదైనా కష్టం వస్తే ఈక్వల్గా షేర్ చేసుకోవడం, అలాగే ఫ్రెండ్స్ అనగానే వాళ్ళు కూడా షేర్ చేసుకోవడం, అంటే ఆటలాడటం ఒక చోట, ఇవన్నీ ఎక్కడ, ఈ యాక్టివిటీస్ అన్నది ఎక్కడ ఉన్నాయి? అవన్నీ పోయాయి యాక్చువల్లీ. సో ఇప్పుడు ఏంటంటే ఇంటికి వెళ్తామా, ఫస్ట్ ఉద్యోగాల నుంచి ఫస్ట్ చూసేది మొబైల్, ఉద్యోగంలో చూసేది కూడా అదే, ఇంటికి వచ్చాక చూసేది అదే, పొద్దున్న లేవగానే చూసే ఫస్ట్ చేసే పని మెసేజ్ చూడటం, పడుకునేటప్పుడు కూడా చేసే పని అదే. సో ఎక్కడ రిలేషన్స్, ఎక్కడ ఇంటరాక్షన్స్, అసలు ఆ ఫేస్ టు ఫేస్ కనెక్షన్ అనేది మనుషుల్లో ఉండట్లేదు. రైట్. సో అన్నీ చెప్తాం మనము, కానీ ఇప్పుడు అంటాం కదా, సిగరెట్ ప్యాకెట్లో ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంటాం, కానీ బట్ స్టిల్ రైట్, పీపుల్ తీసుకుంటారు. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ, యూ గివ్ లాట్ ఆఫ్
ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, ఏ ఇండస్ట్రీని ఆపగలం మనం? అంతే కదా. క్లోదింగ్ ఇండస్ట్రీని ఆపగలమా, ఫుడ్ ఇండస్ట్రీని ఆపగలమా, అక్కడ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ఆపగలమా? ఇన్ని అట్రాక్షన్స్ పిల్లల ముందు పెట్టి, వాళ్ళ ముందు చాక్లెట్ పెట్టి, నువ్వు ఇది తినకరా తర్వాత పాడైపోతావు, నాశనం అయిపోతావు అని అంటే ఎలా కుదురుతుంది? సో So ఇది true. ఆపేందుకు కూడా చాలా కష్టంగా ఉంది. అండ్ ప్లస్ ఆపడానికి ఏంటంటే వాళ్ళకి ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చినా, ఇప్పుడు ఎలా సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి మనం మాట్లాడతామో అంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, అన్ని చోట్ల వాళ్ళని పట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్నా కంట్రోల్ అవ్వట్లేదు చూడండి. సో ఇది కూడా ఈక్వల్గా అంతే. ఇక్కడైతే ఇంట్లో వాళ్ళు కూడా అడిక్ట్ అయిపోతున్నారు. So true. అంటే చిన్న పిల్లల నుంచి, అంటే చిన్న పిల్లలకి తిండి పెట్టేటప్పుడు మీరు చూడండి సెల్ ఫోన్లు ఇచ్చి మరి కూర్చోబెడుతున్నారు వాడు కామ్గా తినాలని చెప్పి. అలా వృద్ధులతో పాటు 60 ఏళ్ళు, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా దే ఆర్ అడిక్టెడ్. సో మనం ఎవరిని ఇక్కడ అనలేకపోతున్నాము, కంట్రోల్ చేయలేకపోతున్నాము. అలా అని సొసైటీలో ఒక ఈ గ్యాప్స్ అయితే ఏదైతే ఉన్నాయో లైక్ కమ్యూనికేషన్ గ్యాప్ అంటాము, లైక్ సోషల్ ఇంటరాక్షన్ అని అంటాం, ఇవన్నీ ఎక్కడ మనం వాళ్ళని ఐ థింక్ దారిలో పెట్టలేకపోతున్నాం. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నోమోఫోబియా అని ఫోబియా అనడానికి వంశ గారు మనకి లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా? కనిపిస్తాయండి. ఇప్పుడు ఫోబియా అంటే ఆ వస్తువు లేనప్పుడు వాళ్ళకు యాంగ్జైటీ గురవుతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా ఉందంటే ఇంటర్నెట్ లేకపోవడం, వైఫై పోయిందనుకోండి, ఇంకా నెట్ వచ్చే వరకు ఇంకా వాళ్ళకి ఇంకేమీ తోచదు, ఇంకా చాలా టెన్షన్ అయిపోతుంటారు. ఏ పని కాన్సన్ట్రేషన్ ఉండదు, వేరే పనుల మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అంటే ఒక నెట్ పని చేయకపోయినా, పవర్ పోయింది, ఛార్జింగ్ లేదు, సో మొబైల్ పని చేయదు. సో ఆ టైంలో వాళ్ళలో మీరు రకరకాల యాంగ్జైటీస్ చూస్తుంటాము. వాళ్ళు మాట్లాడే విధానము, సంథింగ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఏదైనా వర్క్ ఇచ్చినా, ఒక టాస్క్ ఇచ్చినా కూడా అసలు దాని గురించి మాట్లాడరు. పవర్ ఎప్పుడు వస్తుంది, వైఫై ఎప్పుడు వస్తుంది, ఆల్వేస్ దే ఆర్ టాకింగ్ అబౌట్, అంటే దాని గురించే మాట్లాడుతుంటారు. అది వస్తే కానీ వాళ్ళకి ఇంకా అసలు కామ్ ఓవర్ అనమాట. సో ఈ యాంగ్జైటీ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫోబియాని ఎందుకన్నారంటే ఆ వస్తువు లేకుండా వాళ్ళు ఉండలేరు. DSM-4లో కూడా దీన్ని క్లాసిఫై చేశారు. ఒక వస్తువు లేకుండా ఉండలేకపోవడం అనమాట. సో కాబట్టి ఏంటంటే అందుకని అది ఒక ఫోన్ లేకుండా ఉండలేకపోవడం. సో ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో అంటే కాగ్నిటివ్ ఫంక్షన్ కూడా సరిగ్గా ఉండదు. అంటే బికాజ్ సడన్ గా వాళ్ళకి చాలా టెన్షన్ గా ఉంటది, పానిక్ అయిపోతూ ఉంటారు. సో దాంట్లో వాళ్ళు ఏదో సంథింగ్ గేమ్ చూడాలా, లేకపోతే ఏం కంటెంట్ హ్యాబిచుయేట్ అయిపోయి ఉన్నారు. సో హ్యాబిచుయేట్ అయిపోయి ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పడిపోతాయి, కాగ్నేటివ్ ఫంక్షనింగ్ ఉండదు, యాంగ్జైటీ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఫేస్ చూడగానే మనకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళకు ఒక ఆబ్జెక్టివ్ అంటూ ఏమీ ఉండదు. సో ఈ సిమ్టమ్స్ చూడగానే మనకు తెలిసిపోతుంది, ఎస్ దే ఆర్ ఇన్ దట్ పొజిషన్లో ఉన్నారన్నది మనకు క్లియర్గా తెలుస్తుందండి. అండ్ దెర్ ఈస్ ఆల్సో పాల్పిటేషన్, హార్ట్ పాల్పిటేషన్ పెరిగిపోవడం, స్వెట్టింగ్ రావడం, వాళ్ళకి ట్రెమర్స్ రావడం, అది ఇంపల్సివిటీ అన్నమాట. ఇది లేకపోతే ఇంకా నేను బతకలేనని. కాగ్నేటివ్ డిస్టార్షన్స్ అంటే మీకు తెలుసు కదా, లైక్ ఆ ప్రాపర్గా వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఉండదు. అంటే ఏదో కోల్పోయామను ఎక్కడో ఉంటారు. ఇప్పుడు డిప్రెషన్ అంటాము, యాంగ్జైటీ అంటాం, వాళ్ళు కూడా ఎక్కువగా ఈ ఫోన్స్ ఇలా యూజ్ చేసే ఎక్కువ ఉంటుంది. కాబట్టి దట్ మే టర్న్ ఆర్ లీడ్ ఇన్ టు దిస్ నోమోఫోబియా. ఓకే, సో దేర్ ఆర్ సిమ్టమ్స్ లైక్ ఇప్పుడు యాంగ్జైటీ అన్నా సరే మీకు ఫోబియాస్, పర్టికులర్ ఫోబియా డిజార్డర్స్ ఉంటాయి, అండ్ దెన్ డిప్రెషన్ ఉంటుంది. సో ఇదేంటంటే ఫోన్ వాడటం వలన ఒక కోపింగ్ స్ట్రాటజీ అనమాట నాది. సో నేను నా బాధను పోగొట్టుకోవడానికి ఇది వాడుతున్నాను. సో దీంతో కంప్లీట్గా అడిక్షన్ ఇది. సో ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి చూస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు. సో అది అడిక్షన్ కి దారి తీస్తుంది. ఏదో రీల్స్, ఏదో షార్ట్స్ అని చెప్పి ఏదో ఒకటి. సో కంటిన్యూస్ గా అలా చూడటంతో ఏమవుతుందని అంటే అది అడిక్షన్ కిందికి వస్తుంది డెఫినెట్ గా. అది లేకపోతే ఇంకా నాకు కుదరదు, మళ్ళీ నేను డిప్రెషన్కి వెళ్ళిపోతాను మళ్ళీ. సో ఇది కూడా ఒక కారణం అవుతుంది. బట్ దానికి అంటే రూట్ కాజ్ ఒకసారి గమనించాలా, లేక కేవలం ఈ హ్యాబిట్ తగ్గించడం వల్ల కొంత? లేదు, ఇప్పుడు రూట్ కాజ్ అనేది డెఫినెట్ గా ఉంటుందండి. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎన్వైరన్మెంట్ అనేది డెఫినెట్ గా చూడాల్సి వస్తుంది. ఏ డిజార్డర్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది అక్కడి నుంచే. సో మీ ఎన్వైరన్మెంట్ కరెక్ట్ గా లేదు, మీకు ఇచ్చే ఎన్వైరన్మెంట్ ప్రాపర్గా లేనప్పుడు డెఫినెట్గా ఇన్సెక్యూరిటీస్ అనేది పిల్లల్లో చాలా ఉంటుంది. సో ఎవరూ లేని చోట, ఎవరు మనం మాట్లాడలేని చోట కమ్యూనికేషన్ అంటాము. సో అది లేని చోట
పిల్లలు లోన్లీనెస్కి గురి అవుతుంటారు. లేకపోతే వాళ్ళకి పియర్ ప్రెషర్స్ చాలా ఉంటాయి స్కూల్కి వెళ్తే. ఇప్పుడు స్కూల్స్లో కూడా మీరు ప్రాజెక్ట్స్ అంటారు, ఇదంటారు. సో డెఫినెట్గా అక్కడ కూడా వాళ్ళకి ఇంటర్నెట్ వాడాల్సి వస్తుంది. అడ్వాన్స్మెంట్ లేకపోతే వాళ్ళు ఎక్కడ బతకగలరు టెక్నికల్లీ? అవును. టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అనేది కావాలి పిల్లలకి. నీకు ఇది తెలీదా అనగానే వాడికి అయ్యో ఇది నాకు తెలియకపోవటం ఏంటి, నేను ఇంటికి వచ్చి ఎలాగో అలా. సో వీఆర్ కనెక్టెడ్ టు దట్ వరల్డ్. ఇక్కడ ఎక్కడ మనం అవాయిడ్ చేయడానికి లేదు. మన కంప్లీట్గా మన వర్క్ ఫోర్స్ అనేది, మన స్టడీస్ అనేది, మన ఎన్వైరన్మెంట్ అనేది కంప్లీట్లీ సర్కిల్డ్ అయ్యి ఉంది. అవును. సో దర్ ఇస్ అసలు అంటే దాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టే అవకాశాలు ఉండవు. అవకాశం కానీ లేదు. అదే నియంత్రణ ఎంత వరకు అని చెప్పి, అంటే ఎందుకంటే మనకి సిగరెట్లు, మద్యం వీటి విషయంలో ఏంటంటే అది క్లియర్ గా బ్లాక్ అండ్ వైట్ గా ఇది తప్పు అంటే నో అమౌంట్ ఆఫ్ లిక్కర్, నో అమౌంట్ ఆఫ్ సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఓకే, ఇంతవరకు ఓకే అని చెప్తాం. బట్ మిగతా విషయాలు ఏవైతే వస్తాయి ఇటువంటివి సోషలాజికల్ ఫ్యాక్టర్. ఇప్పుడు సోషల్ యాంగ్జైటీ ఉన్నవాడు ఏం చేస్తాడు? డెఫినెట్గా వాడు భయం వేస్తుంది, వాడికి వెళ్ళి మాట్లాడాలన్నా ఎవరితోనన్నా భయం వేస్తుంది. ఇంట్లో డిప్రెసింగ్ వాతావరణం ఉందనుకోండి, పేరెంట్లు ఏదైనా ప్రెషర్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళు సరిగా అటెండ్ అవ్వట్లేదు పిల్లల్ని అని అంటే వాడెక్కడికి వెళ్తాడు? సో డెఫినెట్గా అదే సోర్స్ వాళ్ళకి. రైట్. సో దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ రీజన్స్ ఇక్కడ. మొబైల్ కనెక్ట్ అవుతారు. ఎస్, యాంగ్జైటీ అనేది, ఇప్పుడు నేను ఫోబియాస్ గురించి మాట్లాడుతున్నాము, ట్రామా ఉంటుంది. సో దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు ఇట్. అంటే ఇది కరెక్ట్గా ఉంటే, ఎన్వైరన్మెంట్ అంతా కరెక్ట్గా ఉంటే ఎక్కువ అడిక్షన్ పాసిబిలిటీయే లేదు. రైట్. సో దట్స్ ఈ అడిక్టివ్ బిహేవియర్ ఉన్న పిల్లలండి, మీరు చాలా మంది కౌన్సిల్ చేసి ఉంటారు. ఎలాంటి లక్షణాలతో వస్తారు పేరెంట్స్, అంటే ఏం చెప్పి వస్తారు ఇలాంటి ప్రాబ్లం? ముఖ్యంగా మొబైల్ దీన్ని ఏమంటారంటే అండి, నెగిటివ్ స్ట్రెస్ కోపింగ్ మెకానిజం అంటారు. సో అంటే యాక్చువల్గా ఏంటంటే రిలాక్స్ అవుతాము, రిలాక్స్ అవ్వడానికి చూస్తున్నాం అనుకుంటారు, కానీ రిలాక్స్ అవ్వడం కాదు, ఇంకా స్ట్రెస్లోకి వెళ్తూ ఉంటారు. అంటే ప్రాబ్లం నుంచి బయటికి రారు, ప్రాబ్లం లోపలికి వెళ్తూ ఉంటారనమాట. ఎలాగంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఏమనుకుంటారు, నేను బాగా హార్డ్ వర్క్ చేశాను, మనమే పెద్దవాళ్ళు కూడా అంతే, కొద్దిసేపు నేను స్క్రీన్ చూసి రిలాక్స్ అవుతాను, రీల్స్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటారు. సో యాక్చువల్లీ ఏమవుతుంది, బ్రెయిన్కి రెస్ట్ కావాలి. రిలాక్సేషన్ అంటే ఏంటి, మన బ్రెయిన్కి బాడీకి రెండింటికి రెస్ట్ కావాలి. కానీ ఆ రెస్ట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నాము, ఇంకా స్ట్రెయిన్ చేస్తున్నాం, ఇంకా స్టిమ్యులేట్ చేస్తాం, ఇంకా కష్టపడి ప్రాసెస్ చేసి కానీ మనం ఏంటి యాక్చువల్గా రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటున్నాం, కానీ నేను వెళ్తుంది ఇంకా స్ట్రెస్లోకి. సో కాబట్టి దీన్ని నెగిటివ్ స్ట్రెస్ కోపింగ్ మెకానిజం అంటారనమాట. సో ఇలాగే మీరు అన్నారు సిగరెట్స్ అని అన్నారు. సో ఏంటంటే వాళ్ళు నేను అన్నది ఏంటంటే సిగరెట్లు, మద్యం ఇవన్నీ ఏంటంటే అడిక్షన్స్ అయినా అవి పూర్తిగా తప్పని ఎవరైనా చెప్తారు. కానీ మొబైల్ ఏంటంటే మనకి కొంత అవసరం ఉంది, దాంతో కొంత ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలి, ఇంకా గూగుల్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, సేఫ్టీ కోసం మొబైల్ కావాలి, మనకి పోలీస్ వాళ్ళ యాప్లు పెట్టుకోవడానికి మొబైల్ కావాలి. బట్ ఇక్కడ నియంత్రించలేకపోతున్నాం. సో మొబైల్ తో ఎక్కడో ఒక అనుబంధం ఏర్పడిపోయింది, నా అన్ని సమస్యలకి ఇది పరిష్కారం అని. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో నేను ఎక్కువగా చూసేది ఏంటంటే అండి, మీరు నమ్మరు, పిల్లలు ఏంటంటే క్లాసెస్ కోసమని అటెండ్ అవుతున్నామని ల్యాప్టాప్స్ ఇవన్నీ కొనిస్తున్నారు, కానీ వాళ్ళు చూసేది పాన్ వీడియోస్. అవునా? 70% బాయ్స్ చూస్తున్నారు, ఆల్మోస్ట్ 25% గర్ల్స్ కూడా చూస్తున్నారు. ఆన్ స్కూల్ ఏజ్ అండి, స్కూల్ ఏజ్, కాలేజ్ ఏజ్. అదేం చేస్తున్నాయంటే బ్యాడ్ రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు, ఆన్లైన్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, రూమ్లో చదువుకుంటున్నాం అనే పేరుతో రూమ్లో ఉంటారు, రూమ్ నుంచి బయటికి రారు. పేరెంట్స్ పిలుస్తూ ఉంటారు, భోజనానికి రా, లేకపోతే సంథింగ్ మా ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు వచ్చి విష్ చేయండి. సో దేనికి కూడా కమ్యూనికేషన్లో ఉండరు, రూమ్లో ఉంటారు. తెలియని పేరెంట్స్ ఏమనుకుంటారు, అబ్బా మా పిల్లలు చాలా బాగా చదివేస్తున్నారు అంటే కంప్లీట్గా స్క్రీన్ ముందర కూర్చొని చదువుతున్నారన్న దాంట్లో అనుకుంటున్నారు. సో కొన్ని రోజులకి ఏమవుతుంది, బిహేవియర్లో చేంజెస్ కనపడుతున్నాయి. అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు, వాళ్ళు డల్ అయిపోవడము, ఫుడ్ తినరు సరిగ్గా, ఫుడ్ తినకుండా ఓన్లీ జంక్ ఫుడ్ తినడము, ఏది అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, కంప్లీట్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి డైజెస్టివ్ ఇష్యూస్ రావడము, బాడీ ఏక్స్, అంటే సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అంటారనమాట వీటిని. సో పిల్లలు ఏం చేస్తారంటే స్క్రీన్ కంటిన్యూగా చూడడం వల్ల పేరెంట్ ఇలా మాట్లాడగానే చిరాకులో వెళ్తుంటారు. అంటే పేరెంట్స్కి ప్రాపర్గా ఒక రెస్పాండ్ ఇవ్వడం అనేది ఉండదు, ఒక క్వశ్చన్ అడిగితే దానికి చిరాకు పడ్డము, అగ్రెసివ్గా బిహేవ్ చేయడం. కొంతమంది పిల్లలు చాలా అగ్రెషన్ చూస్తున్నాను. సో వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళ కోపం వస్తువులు చూపిస్తారు, ఫోన్ విసిరేయడము, ల్యాప్టాప్ విసిరేయడము, లేకపోతే ఏదైనా వస్తువులు విసిరేయడము. సో దాంతో పేరెంట్స్కి ఏమవుతుందంటే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు పిల్లలు, వాళ్ళకి పేరెంట్స్ కూడా అర్థం కాదు. ఇవన్నీ ఏమంటారంటే బిహేవియరల్ ఇష్యూస్ అంటారు. సో ఈ బిహేవియరల్ ఇష్యూస్తో కాకుండా కండక్ట్ ఇష్యూస్లో కూడా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే స్క్రీన్లో చూసి ఏమవుతుందంటే దాంట్లో అన్ని రకాల అంటే కంటెంట్ అనేది ఏ కంటెంట్ చూడాలన్న ఒక లిమిటేషన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు నెగిటివ్ కంటెంట్ వైపు వెళ్తున్నారు. అన్ని అక్కడ దేవుడి సినిమాలే చూసారు అనుకోండి, అయినా కూడా అది ఫోబియా కదా.
యా అడిక్షన్ టు ఎనీథింగ్ ఇస్ అడిక్షన్ కదా, Yeah, ఇప్పుడు అంతే కదా. ఏదైనా కూడా ఒక లిమిట్ ఉంటదండి. అదే లిమిట్ Yeah. దాటి ఏది వెళ్ళినా కూడా అది ఫోబియా, Yeah. అడిక్షన్ కిందకే వస్తుంది. మేము Yeah. ఎలా కన్సిడర్ చేస్తున్నామంటే అండి, అంటే మా థెరపీకి వచ్చినప్పుడు మేము ఎలా కన్సిడర్ చేస్తామంటే, సో ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతే అవి కన్సిడర్ చేయం. అదేంటంటే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, అది కాకుండా రిలాక్స్ అవుదామనో టైం పాస్కనో ఏదో ఒక కంటెంట్ చూస్తారు కదా, మోర్ దెన్ 2 hours వాళ్ళకు అలవాటై ఉన్నారనుకోండి, ఇట్స్ ఏ అడిక్షన్. రైట్. ఇక్కడ ఐ వాంట్ అంటే ఇక్కడ క్వాలిటేటివ్ జడ్జ్మెంట్ మనం పెట్టేద్దాం. కొంతమందికి సినిమాలు ఇష్టం, కొంతమందికి దేవుడి పాటలు ఇష్టం, ఇంకొంతమందికి ఇంకేదో ఇష్టం, గేమ్స్ ఇష్టం. ఏదైనా అడిక్షనే, బికాజ్ క్వాలిటేటివ్ గా హౌ కెన్ యూ జడ్జ్? ఇప్పుడు నమ్మని వాళ్ళకి దేవుడి పాటలు కూడా ఒక విధమైన ఇది అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇట్స్ అన్ ఇన్పుట్ బేసికలీ. ఇట్స్ లెర్నింగ్ స్ట్రాటజీస్ కూడా మారాయి కదా, అంటే ఇప్పుడు డిఫరెన్స్ వచ్చాయి. లెర్నింగ్ అని అంటే ఇప్పుడు వాళ్ళకి విజువల్ ఇంపాక్ట్, విజువల్ లెర్నర్స్ ఉంటారు, ఆడిటరీ లెర్నర్స్ ఉంటారు, కెనిస్థెటిక్ ఎక్స్పీరియన్షియల్ లెర్నర్ ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తరమైన లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. వాటిలో కూడా వాళ్ళు ఇప్పుడు చదువుకోవాలన్నా కొంతమంది ప్రిఫర్ చేసేది ఏంటంటే వీడియోస్. సో ఎక్కడ వాళ్ళని ఆపగలం, ఏది చూసి ఆపగలం? ఇప్పుడు మనం అనుకుంటున్నాము పిల్లలు చూస్తున్నారు అని, స్కూల్స్ దగ్గర నుంచి కూడా అదే ఒత్తిడి వస్తుంటే సో వాళ్ళు ఎక్కడ మానే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్కూల్స్ దగ్గర నుంచి కూడా అదే వస్తుంది. టీచర్స్కి కూడా హైబ్రిడ్ లెర్నింగ్ అని ఇస్తున్నాము. సో దే షుడ్ ఆల్సో సర్చ్. అది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రాందే, లేటెస్ట్ అవ్వందే, వాళ్ళు ఎన్హాన్స్ అవ్వందే వాళ్ళ క్లాస్లోకి వచ్చి పిల్లలకి చెప్పడం ఏంటి? పిల్లలే ఇంత అడ్వాన్స్గా ఉన్నారు వాళ్ళకంటే. సో ట్రూ. పిల్లలు కాకుండా అడల్ట్స్ లో వస్తున్న నోమోఫోబియా గురించి చెప్పండి ప్రతిమ గారు, మీరు చూసుంటారు. అడల్ట్స్లో అని అంటారా, ఎంటర్టైన్మెంట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసే వాళ్ళు ఉన్నారు. నేను అందరినీ 100% వాళ్ళు అదే విధంగా మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పను. ఎందుకనంటే ఇప్పుడు అడల్ట్స్ అనగానే వాళ్ళకి ఒఫిషియల్గా చాలా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఎట్ టైమ్స్ రిలాక్స్ అవ్వడంలో తప్పు లేదు. సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అక్కడ ఎడ్యుకేషన్, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎంటర్టైన్మెంట్, స్ట్రెస్ రిలీఫ్ అనమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందనంటే ఇప్పుడు ప్రొకాస్టినేషన్ గురించి మాట్లాడతాం అడల్ట్లో, వర్క్ అంతా మానేసి షార్ట్స్ చూసుకుంటూ కూర్చోవడం, లేకపోతే ప్రతి ఛానల్ ఇప్పుడు మీకు అవైలబుల్ ఉంది ఆన్లైన్ మొబైల్లో. సో ఒక్కసారి చూడటం మొదలెడితే ఆగడం ఎక్కడ? సో అది ఉండకపోవటం ఒకటి. అండ్ యాజ్ యూజువల్ అడల్ట్స్లో కూడా ఇప్పుడు పార్న్ వీడియోస్ అన్నది చాలా ఇట్స్ లైక్ బికమింగ్ ఇట్స్ నార్మల్ కైండ్ ఆఫ్ అ థింగ్ వాళ్ళకి. సో వాళ్ళు వచ్చేసి డెఫినెట్గా ఇట్ విల్ ఎఫెక్ట్ దెమ్ కదా. సో అదే అడుగుతున్నా, ఒక సైకాలజిస్ట్గా దీనికి క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఉంటుందా? అడిక్షన్ టు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్ని కైండ్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ కాంటెంట్, వైలెంట్ ఫిల్మ్స్ కొంతమందికి పిల్లలకి ఇష్టం, వైలెన్స్ చూడడం ఇష్టపడతారు ఎందుకంటే కిక్ వస్తుంది కాబట్టి. అలాగా దానికిను ఇంకా ఇతరత్ర ఎంటర్టైన్మెంట్ రీల్స్కి రెండు అడిక్షన్సే అన్నప్పుడు దానికి ఏమైనా క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఉంటుందా ఇన్ హౌ యూ అప్రోచ్ అని అడుగుతాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ లైక్ డిఫరెన్స్ అని అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రిఫర్ టు సీ దోస్ కైండ్ ఆఫ్ షార్ట్స్. వాళ్ళు ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ మనుషులు అని అంటాము. సో వాట్ దే డూ ఇస్ దే పుట్ ఆన్ దేర్ ఓన్ రీల్స్. సో దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ ఇన్ సోషల్ మీడియా. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రిఫర్ టు సీ దిస్ ఎంటర్టైన్మెంట్. ఆ పిక్చర్, ఆ మూవీ అన్నది అది డిఫరెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ షార్ట్స్ అన్నది క్విక్ గా చేంజ్ అవుతూ ఉంటే ఎక్కువసేపు ఉండదు. అటెన్షన్ అదేంటంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో కూడా ఎక్సైట్మెంట్ పెరుగుతూ ఉంటుంది. అండ్ మీకు తెలిసిందే కదా, ఒక ఛానల్ ఏదైనా షార్ట్స్ చూస్తే దాని కింద ట్రోలింగ్ కూడా వాళ్ళకి అలాగే వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో దే ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ లెర్నింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. సో మెజారిటీ స్టూడెంట్స్ దాని మీద టైం వేస్ట్ చేసి నవ్వుతూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళే నవ్వుతూ ఉంటారు అదంతా చదివి. అదొక ప్రపంచం వాళ్ళకి. యాక్చువల్లీ క్యూరియస్ థింగ్ ఏంటంటే దాంట్లో డోపమైన్ రిలీజ్ అవుతుంటుంది. ఎందుకు స్ట్రెస్ వచ్చినప్పుడే చూస్తారంటే మన లోపల రిలాక్సేషన్ హార్మోన్ డోపమైన్ అనే హార్మోన్ ఉంటుంది, అది హ్యాపీనెస్ని జనరేట్ చేస్తుంటుంది. ఆ రీల్ చూసినప్పుడు ఒక హ్యాపీనెస్ వస్తుంది. యాక్చువల్గా ఏంది, ఫిజికల్గా మనం ఒక వర్కౌట్ చేసి ఒక గేమ్లో అచీవ్ చేసి నిజంగా లైఫ్లో ఏదన్నా సాధించినప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది, పాజిటివ్ డోపమైన్. కానీ దాన్ని ఏం చేస్తారంటే రియల్గా దాన్ని వాడకుండా ఆర్టిఫిషియల్గా ఏదో చూసి సంథింగ్, ఆ రీల్స్ చూసి ఆ డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల ఏం చూస్తారు, కంటిన్యూగా చూస్తూ ఉంటారు. సంథింగ్ రిలాక్సేషన్, హ్యాపీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు లోపల. దాని నుంచి వాళ్ళు ఇంకా ఏమవుతారు, రిలాక్స్ అవుతున్నాను అనుకుంటారు కానీ ఇట్స్ నెగిటివ్
గా వెళ్తుంది అనమాట వాళ్ళకి. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఎడిక్ట్ అవుతున్నారు. రిలాక్స్ అవుతున్నాం అనుకుంటారు కానీ ఎడిక్ట్ అవుతున్నారు actually. సో ఓకే, చాలా ఆబ్జెక్టివ్ గా చూద్దాం. దీని వల్ల ఆఫ్ కోర్స్ ఫంక్షనల్ ఇదిగా దెబ్బతింటాం. తర్వాత మనకి ADHD ఏదైతే పిల్లలు చెప్తామో దానికి ఇది కంప్లీట్ గా ఇది ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టు. ఎందుకంటే క్విక్ గా టాపిక్స్ మారుతూ ఉంటాయి. ఒక కాన్స్టెంట్ ఫోకస్డ్ ఎన్వైరన్మెంట్ దేనిలోనూ ఉండదు కదా ఏ కంటెంట్ లో కూడా. సో మరి ఎక్కడ దీన్ని ఇది కష్టం ప్రాబ్లం అని ఐడెంటిఫై చేసి మనం ఆపాలి? సో ఇక్కడ ఏంటంటే అండి, నేను చెప్పినట్టుగా ఇంట్లో పిల్లల్లో అయితే అకాడమిక్స్ మీద ఎఫెక్ట్ పడుతుంటది. వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు, హోంవర్క్స్ చేయరు, వాళ్ళు అన్ని పెండింగ్ పెడుతుంటారు. సో నోట్బుక్స్ అన్ని టెక్స్ట్ ఏ రోజు ఆ రోజు లెసన్ చదవడం కానీ అసలు కంప్లీట్గా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండదు. అకాడమిక్స్ ఒకటి. నెక్స్ట్ ఫుడ్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది వాళ్ళకి, ఫుడ్ ప్రాపర్గా ఏది తినరు. మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది. ఎవరితో ప్రాపర్గా మాట్లాడరు, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయరు ఎవరితో కూడా. సో ఎట్ ద సేమ్ టైం ఏమవుతుంది, ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు కూడా ఒక్కటే రూమ్లో ఉండి బయటికి రాకుండా, బయట ప్రపంచం గురించి తెలుసుకోకుండా, అంటే ఒక హెల్త్ అనే ఆస్పెక్ట్ కంప్లీట్గా గాన్. అంటే హెల్త్ అంటేనేంటి, సోషల్గా మూవ్ అవ్వాలి, సైకలాజికల్ హెల్త్ బాగుండాలి, ఫిజికల్ హెల్త్ కూడా మనం బాగా పెట్టుకోవాలి. ఈ ట్రయాంగిల్, ఈ మూడు బాగుంటేనే మనం హెల్తీగా ఉన్నట్టు. కానీ చైల్డ్ చిన్నప్పటి నుంచే హెల్త్ అని ఆ మూడు కాన్సెప్ట్లో ఎక్కడ కూడా లేడు కంప్లీట్గా. వెదర్ ఇట్ ఈస్ బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా ఉండొచ్చు, అడల్ట్స్ అయినా కూడా ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఇది ట్రాక్ మిస్ అవుతుందని అనుకుంటున్నామో ఆటోమేటిక్గా మనం అక్కడ ట్రేస్ చేయాల్సిందే. సో అంటే యాక్చువల్లీ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి. వాళ్ళు చూడడం మానేయాలి. అంటే మోడలింగ్, సోషల్ మోడలింగ్ అండి ఇదంతా. అంటే సోషల్ మోడలింగ్ అనండి పెద్దవాళ్ళకి పనిచేసి వచ్చాక ఫ్యామిలీ ఇంటికి వచ్చాక దే షుడ్ కట్ ఆఫ్ మొబైల్. ఫస్ట్ థింగ్ పక్కన పెట్టేసేయండి, పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి, పిల్లలతో మాట్లాడండి, సరదాగా నలుగురు కూర్చొని ఎంతమంది ఉంటారు సరదాగా డిన్నర్ చేయండి. వినడానికి చాలా బాగుంది కానీ ఇంప్లిమెంటే అవ్వదు, అది దట్ ఈస్ అ ప్రాబ్లం. అంటే 12 o'clock వరకు కూర్చొని ఛానల్స్ తిరగేస్తూ ఈ షార్ట్స్ చూసుకుంటూ మూవీస్ చూసుకుంటూ పడుకునేటప్పటికల్లా లేట్ అయిపోయి, సో మెజారిటీ ఏంటంటే స్లీప్లెస్, అది ఇన్సోమ్నియా అంటాం కదా. సో అది కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళకి పిల్లల్లో నుంచే. ఇప్పుడు పిల్లలే పడుకునే టైము, మా టైంలో మేము 9 పేరెంట్స్ తిట్టి పడుకోబెట్టేవాళ్ళు. ఇప్పుడు 11, 12 అయినా పడుకోరు పిల్లలు. బికాస్ అది కూడా ఇప్పుడు మొబైల్స్ 9th and 10th లోనే ఇచ్చేస్తున్నాం వాళ్ళకి, ఉండాలి సేఫ్టీ. సో వచ్చేస్తున్నాయి వాళ్ళ దగ్గర కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి దుప్పటి కప్పుకొని మరీ చూడటం. అండ్ అందులో వాళ్ళ యానిమే అన్నది దేర్ ఫేవరెట్ థింగ్. సో మోస్ట్ మెజారిటీ ఈవెన్ అడల్ట్స్ కూడా చూస్తున్నారు కాలేజెస్లో, అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. సో ఇది ఇంత అడిక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళని మాన్పించడం అనేది ఒక నిజంగా పేరెంట్స్కి ఛాలెంజే, పేరెంట్స్ ఛాలెంజ్ యాక్చువల్గా. మనకి మొబైల్ ఫోన్ రివార్డ్ మెకానిజం గా కూడా చూస్తున్నాం. హోంవర్క్ చేస్తే 1 hour నీకు 1 hour ఇస్తాను. అండ్ పేరెంట్స్ ఇరిటేషన్ గా ఉంటే ఆ మొబైల్ ఇచ్చేసాయి, వాడు కాస్త క్వైట్ గా ఉంటాడు. అది మన ప్రశాంతంగా ఉండదు. పిల్లలకి అన్నం పెడుతూ అదే చెప్పాను కదా, చిన్న పిల్లలకి అన్నం పెడుతూ కూడా మీరు మొబైల్ చూపించి వాడు క్వైట్ గా అన్నం తినేస్తాడు కదా అనేసి. సో ఫస్ట్ నుంచి మీరు అదే అలవాటు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ మధ్యలో అలవాటు మానమంటే చాలా కష్టం వాళ్ళకి. చెప్తున్నాను, ఇట్స్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. సాడ్ థింగ్ ఏంటంటేనండి, మనం ఇవాళ ఎంత ఫుల్గా అకాడమిక్గా మాట్లాడుతున్నాం, ఒక సెల్ఫ్ అవేర్నెస్ లేదు అంతే. అంటే ఇప్పుడు ఇన్ని జరిగిపోతున్నాయి, ప్రతి ఇంట్లో జరుగుతున్నాయి. చిన్నపిల్లలకి అన్నం పెట్టేటప్పుడు టీవీ ముందు కూర్చోపెట్టడము, మొబైల్ ఫోన్ ఇవ్వడము, టీవీ కూడా కాదు ఇప్పుడు మొబైల్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ కావాలి, ఒక్కొక్క ఛానల్ కావాలి. పిల్లలకి ఆ పిల్లల రైమ్స్ పెట్టేసి తినిపించడం, ఇలా తల తిప్పుకుంటుంటే కూడా కుక్కేస్తాం. కరెక్ట్. సో బట్ దీనికి మరి ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ సొల్యూషన్స్ అండి. దీనికి ఎలా మనం దీన్ని నియంత్రించవచ్చు? యాక్చువల్లీ ఫస్ట్ నుంచి వాళ్ళకి అవేర్నెస్ అనేది ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే అండి, దీంట్లో పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి యూనిక్గా వాళ్ళకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి. అంటే ఒకరికి ఆర్ట్ ఇష్టము, ఒకరికి డాన్స్ ఇష్టము, లేకపోతే సంథింగ్ ఏదో వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి. సో మొబైల్ ఫోన్లో ఏంటంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే ఒక ఫ్యామిలీ సెటప్లో ఎవరికి ఏది ఇష్టము, ఎవరి హాబీస్ ఏంటి, ఎవరి లైక్స్ ఏంటి అన్నది కూడా ఒక అవగాహన లేకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు మొబైల్లో చూసుకోవడం అనే ఒక హ్యాబిట్ అనేది ఫామ్ అయింది ఫ్యామిలీలో. ఫస్ట్ దీన్ని బ్రేక్ చేయాలి.
దీన్ని బ్రేక్ చేయడానికి ఏం కావాలి, మనకు పేరెంట్స్ సపోర్ట్ కావాలి ఫస్ట్. అవును, అవును. పేరెంట్స్కి ఓరియంటేషన్స్ ఉండాలి దీంట్లో. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ కిడ్ అన్నది కూడా పేరెంట్స్కి ఓరియంటేషన్ లేదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరిలో కూడా నేను పేరెంట్స్ని గమనిస్తే పేరెంట్స్ వాళ్ళకి అసలు అవేర్నెస్ లేదు కరెక్ట్. కిడ్ యొక్క కాగ్నేటివ్ ఫంక్షన్ మీద పడుతుందని. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను గమనించిన దాంట్లో పిల్లలకి ఫైట్ ఆర్ ఫ్లైట్ థాట్స్ డెవలప్ అవుతున్నాయి. అంటే ఏంటిది ఫైట్ ఆర్ ఫ్లైట్స్ థాట్స్ అంటే ఈ మొబైల్ ఇవన్నీ చూడడం వల్ల రియల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయట్లేదు, రియల్ లైఫ్లో ఏది కూడా ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవడం అలా ఇలాంటి ఆపర్చునిటీస్కి వెళ్ళట్లేదు. ఒక ఫిజికల్ గేమ్స్ ఆడడం కానీ అన్ని ఆన్లైన్ గేమ్స్, ఒకటే ఇంట్లో కూర్చొని ఆన్లైన్ గేమ్స్ అవి ఆడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక ప్రాబ్లం వస్తే దాని నుంచి పారిపోవడము, అంటే దాన్ని అవాయిడ్ చేయడము, లేదంటే అగ్రెషన్లో గురవడం, అది అంటే ఫైట్ చేస్తారు లేదంటే పారిపోవడం అనే అవాయిడ్ అనే ఒక ఇలాంటి ఒక థాట్ ప్యాటర్న్ డెవలప్ చేసుకుంటున్నారు. కరెక్ట్. సో ఒక కిడ్ అలా డెవలప్ చేసుకుంటే అసలు లైఫ్ ఎలా లీడ్ చేస్తారు? ఇట్ ఈస్ వెరీ హార్డ్ అండి. పూర్వం ఎలా పెరిగారు పిల్లలు ఇవన్నీ లేకుండా అసలు ఎంత హాయిగా జీవితం గడిచిపోయేదండి. అంటే రియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేశారండి వాళ్ళు. అంటే ఒక కబడ్డీ ఆడారు, ఖోఖో ఆడారు. సో గేమ్స్ వీళ్ళకి ఈ మొబైల్ అడిక్షన్ కంటే స్కూల్ నుంచి రాగానే ఓకే అఫ్ కోర్స్ పేరెంట్స్ ఉండకపోవటం కూడా ఒక డిసడ్వాంటేజ్. ఈ మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉండకపోవడం కూడా ఒక డిసడ్వాంటేజ్ పిల్లలకి. సో ఇంట్లో ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. స్కూల్ నుంచి రాగానే మళ్ళీ బుక్స్ మళ్ళీ ఇది కాకుండా ట్యూషన్స్ పంపించకుండా అసలు ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ అవుట్డోర్ గేమ్స్ ఆడటం అండ్ ఫ్రెండ్స్తో ఎక్కువ కలవటం, వాళ్ళు కొంచెం అట్లీస్ట్ ఆ ఎంటర్టైన్మెంట్ ఒక 2 hours ఇచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఒక అకాడమిక్ దీంట్లో ఎంగేజ్ చేయటం. సో ప్రాపర్ రొటీన్ అనేది సెట్ చేస్తే స్లోలీ వాళ్ళకి ఏంటంటే స్కిప్ చేయాలి, ఇది ఇంతవరకే నువ్వు నీ చూసే టైమింగ్ ఇదే, అంటే స్ట్రిక్ట్ గా డిసిప్లైన్ గా ఉండడం ఇంట్లో, అది ఇంపార్టెంట్. మొబైల్ కావాలి వద్దు అనే టాపిక్ పక్కన పెట్టి మీరు అనేది ఏంటంటే వాళ్ళకి ఒక హెల్దీ రొటీన్ అలవరిస్తే ఆటోమేటిక్ గా మొబైల్ అవసరం ఉండదంట. అండ్ నేను చెప్పేది ఏంటంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఎస్పెషల్లీ ఏ ప్రొఫెషనల్ కోర్సెస్ లో కూడా నేను చూడటం వాళ్ళని ఇప్పుడు క్లాస్ రూమ్స్ లో మొబైల్స్ అలౌ చేస్తారు, పిల్లలకి జనరల్లీ డిపాజిట్ చేయమని చెప్పరు. అది కూడా వాళ్ళకి డిస్ట్రాక్షన్. లెక్చరర్ అక్కడ చెప్తూ ఉంటారు, వీళ్ళు ఇక్కడ నుంచి మొబైల్ చూస్తూనే ఉంటారు అనమాట. ఇంకా ఏదైనా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్న క్లాస్లో టీచర్స్ని కూడా రికార్డ్ చేసిన రోజులు ఉన్నాయి వాళ్ళు. సో దట్ ఈస్ హౌ I mean they have been advancing themselves. That is totally wrong. కాలేజ్ అవ్వనివ్వండి, ఏ ప్రొఫెషనల్ కోర్స్ అయినా అవ్వనివ్వండి, వాళ్ళు కాలేజ్కి వచ్చాక మొబైల్ డిపాజిట్ చేయాలి. ఎందుకంటే క్లాస్లో పాఠాలు వినాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేట్ చేయాలంటే ఈ డిస్ట్రాక్షన్ ఉండకూడదు వాళ్ళకి. సో అందరూ అది యాక్చువల్ గా పాటించాలి స్ట్రిక్ట్ గా. స్కూల్స్ కాలేజెస్ పాటిస్తున్నాయి కానీ కొన్ని ప్రొఫెషనల్ అసలు అలా చెయ్యట్లేదు. కొంతమంది ఏంటంటే మేము ఇవ్వము అని దాచిపెట్టుకోవడము అని చేస్తుంటారు, కానీ క్లాసుల్లో చూసాక పట్టుకోవచ్చు కదా వాళ్ళని. 100% డెఫినెట్ గా ఎంత స్ట్రెంగ్త్ అంటే లెక్చరర్స్ కూడా మేము చెప్తాం మీరు వింటే వినండి లేకపోతే లేదు అన్న యాటిట్యూడ్ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఎవరో ఒకరు మార్చాలి కదా యూత్ ని, మనం ఎందుకు చేంజ్ చేయకూడదు వాళ్ళని. అండ్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అండ్ ఆల్సో కోవిడ్ తర్వాత ఆన్లైన్ లెర్నింగ్ బాగా పెరిగిపోయి అందరికీ ఒక ఎంటైటిల్మెంట్ వచ్చేసింది, నాకు సెల్ ఫోన్ ఉండాలి అని. బికాస్ అప్పుడు ఆన్లైన్ టైం అప్పుడు క్లాసెస్ అప్పుడు చాలా మందికి పిల్లలకి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ఫోన్స్ చచ్చినట్టు తెచ్చిపెట్టారు. ఇక్కడ ఒక సిస్టమ్ ఫాలో వచ్చండి మనం దీని నుంచి బయటికి రావాలంటే మొబైల్ డీటాక్సిఫికేషన్ అంటాం అనమాట. సో మొబైల్ డీటాక్సిఫికేషన్ లో ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ ఓకే. సెల్ఫ్ అవేర్నెస్లో పిల్లలైతే పేరెంట్స్ అవేర్నెస్లో ఉండాలి, పెద్దవాళ్ళు అయితే సెల్ఫ్ అవేర్నెస్లో ఉండాలి. సో స్క్రీనింగ్ టైం ఎంత, ఎలాంటి కంటెంట్ చూస్తున్నాం మనము, సో దాని ఇంపాక్ట్ వాళ్ళ మీద ఏం పడుతుంది. సో అలా చూడడం వల్ల ఏమవుతుంది, డైలీ రొటీన్ మిస్ అవుతున్నారా, లేకపోతే ఆఫీస్ ఎంప్లాయీస్ అనుకోండి వర్క్ మీద ఇంపాక్ట్, అంటే వర్క్ మీద ఫోకస్ చేయలేరు ఎంతసేపటికి స్క్రీన్లో ఉండడం వల్ల. సో దాన్ని ఏం చేయాలంటే టైం లిమిటేషన్స్ పెట్టుకోవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు నో స్క్రీన్ టైం. సో ఇప్పుడు ఏమవుతుంది, రాత్రి పడుకునే ముందు ఎవరైతే స్క్రీన్ చూసి పడుకుంటున్నారో వాళ్ళకి నిద్రలేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళలో స్లీప్ పట్టట్లేదు అని వచ్చే వాళ్ళు ఉంటారు, సో మెడికేషన్స్ వాడుతున్నారు. వాళ్ళ కేస్ స్టడీ చూస్తే ఏముంది, స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడము, పడుకునే వరకు కంటిన్యూగా చూడడం ఏమవుతుంది, ఐస్ చాలా స్ట్రెయిన్ అయిపోయి డ్రై అయిపోతాయి.
ఈ ఐస్ ఎప్పుడైతే డ్రై అయిపోతే మీకు నిద్ర పట్టదు, అసలు రిలాక్సేషన్ అనేది రాదు. సో ఈ మొబైల్ డీటాక్సిఫికేషన్ అనేది మనము ఈ కాగ్నేటివ్ ఫంక్షనింగ్ని చేంజ్ చేయాలన్నమాట. అంటే సిబిటీలో కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీలో ఏం చేస్తామంటే మనము సో ఈ క్వశ్చనింగ్స్ ఉంటాయన్నమాట. రైట్ క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము క్వశ్చనింగ్ అడిగి వాళ్ళని దాని నుంచి రియలైజ్ అయ్యేలా చేస్తాము. సో సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు కూడా ఆ రైట్ క్వశ్చనింగ్ అడిగి దాని నుంచి బయటికి రావడానికి కొన్ని మనం పారామీటర్స్ పెట్టుకోవాలి. సో ఎంత టైం చూస్తున్నాం మనము ఇంట్లో అందరు కూడా ఈ ఆఫ్టర్ 9 ఎవరు కూడా చెప్పాలి. ఆఫ్టర్ 9 ఎవరు కూడా మొబైల్ చూడదు. దానికి ఒక బాక్స్ పెట్టుకొని అందరు దాంట్లో పెట్టేసి డిపాజిట్ చేసి ఎవరి రూమ్లోకి వెళ్ళి వాళ్ళు పడుకోవాలి. లేదంటే ఆ టైంని స్టోరీ టైం అంటే రీప్లేస్ చేయడం. ఇప్పుడు నెగిటివ్ థాట్ని తీసి పాజిటివ్ థాట్ని రీప్లేస్ చేయడమే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీలో ఫైనల్గా చేస్తాం. చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఈ పాజిటివ్ థాట్ ఏం పెడుతున్నాం, ఏం పెట్టి మనం రీప్లేస్ చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా ఒక థాట్ మనం వద్దు అనుకున్నప్పుడు ఏది పెట్టాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. రీప్లేస్ దేంతో చేస్తున్నాం. సో పిల్లాడికి కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ సో రీప్లేస్మెంట్ ఏంటి? చాలా మంచి పాయింట్ చెప్పారండి. అలాగే ప్రతిమ గారు మీ పాయింట్స్ హౌ టు this is what she said is CBT is really very good, effective also. That's thought cognition. I mean cognition deficit ekkadaithe avutundo you try to correct it, right? So దాని తర్వాత EMDR టెక్నిక్ ఉంటుంది. అంటే మీ పాస్ట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి కరెక్ట్ చేయాలి వాళ్ళు. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వే లైక్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద పాస్ట్, trying to correct it and then get them into the reality world what now they are facing. సో దాంట్లో కూడా రియాలిటీ థెరపీ అని ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, నీకు సెల్ ఫోన్ లేకపోతే ఒక గంట నువ్వు ఎలా బిహేవ్ చేయగలుగుతావు. సో ఇవన్నీ ఏంటంటే ఒక క్వశ్చనింగ్ మెథడ్స్. సో క్వశ్చనింగ్ మెథడ్స్లో ఏమవుతుందంటే పర్సన్కి కొన్నిసార్లు తెలీదు వాళ్ళ రియాలిటీ అసలు ఏం ఫేస్ అవుతున్నారు అన్నది తెలీదు. వెన్ యూ క్వశ్చన్ దెమ్ దే స్టార్ట్ ఎనలైజింగ్. అంటే ఇది రాంగ్ ఏమో, నేను చేస్తుంది రాంగ్ ఏమో అన్న ఒక థాట్ వాళ్ళకి తెప్పించాలి. ఆ థాట్ తెప్పించడానికి యూ లాస్ట్ మల్టిపుల్ క్వశ్చన్స్. సో అది థెరపీ అనమాట. సో దెన్ వాళ్ళకి నిజంగా ఏదైనా ప్రాబ్లం టాక్ థెరపీ. సో నిజంగా వాళ్ళు ఏమైనా మానసికంగా బాధపడుతున్నారా, లైక్ డూ దే హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్, ట్రామా, ఇవన్నీ రిలేటెడ్ ఉంటాయి. దానికి వీళ్ళు ఏమైనా కోపింగ్ స్ట్రాటజీ ఇది ఇలా వాడుతున్నారా అనేది. సో దిస్ ఈజ్ ఆల్ టెక్నిక్ ఆఫ్ క్వశ్చనింగ్ అనమాట. క్వశ్చన్ చేసి వాళ్ళని యాక్చువల్గా వాళ్ళు రియల్గా ఏం ప్రాబ్లం ఫేస్ అవుతున్నారో తెలుసుకొని దానికి కరెక్ట్గా మీరు ఇంటర్వెన్షన్ క్రియేట్ చేయటం, అంటే దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం. సో దీస్ ఆర్ ద క్వశ్చనింగ్ టెక్నిక్స్ ఓన్లీ. ఇప్పుడు EMDR అన్నా సరే, మీకు కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ అన్నా, ఇవన్నీ క్వశ్చనింగ్ టెక్నిక్స్ అనమాట. ఆ క్వశ్చనింగ్ టెక్నిక్ త్రూ వీ విల్ ట్రై టు చేంజ్ దెమ్ కంప్లీట్లీ. మొత్తానికి సొల్యూషన్స్ ఆర్ అవైలబుల్, బట్ మోర్ అండ్ మోర్ ఐ థింక్ కొంచెం ఒక స్మాల్ సెక్షన్ ఆఫ్ ద వరల్డ్ కొంచెం అవేర్నెస్తో చిన్న చేంజెస్ మొదలు పెట్టారు వాళ్ళ లైఫ్స్లో. ఎందుకంటే ఒక ఫేజ్లో మొబైల్ మొత్తం కబళించేసింది మనకి. డెఫినెట్గా అండి. అంటే అవేర్నెస్ ఇంకా పెరుగుతూనే ఉండాలి జనాల్లో. సో దీని మూలానే ఏం రిపర్క్యూషన్స్ వస్తాయి వాళ్ళకి. ఎలాంటి ఇప్పుడు నోమోఫోబియా వచ్చిన వాళ్ళకి జనరలీ సైకాట్రిస్ట్ రిఫర్ చేస్తాం బికాస్ దే హ్యావ్ టు టేక్ మెడిసిన్స్తో పాటు థెరపీ తీసుకుంటేనే అవుతుంది. అండ్ కంటిన్యూస్గా ట్రెమర్ వచ్చింది, కంటిన్యూస్గా స్వెట్ అవుతున్నాడు, లేదంటే యాంగ్జైటీ లెవెల్ ఎక్కువ పెరిగిపోతుంది అని అంటే వాళ్ళ ఆరోగ్యం డెఫినెట్గా దెబ్బతింటుంది. సో దీనికి తగ్గట్టు సైకాట్రిస్ట్ కూడా డెఫినెట్గా మెడిసిన్స్ ఇస్తారు వాళ్ళకి. మెడిసిన్స్తో పాటు ఈ కౌన్సిలింగ్ థెరపీ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ కౌన్సిలింగ్ థెరపీ అని అంటే ఏదో వాళ్ళు మన దగ్గర రాగానే తీసేసుకుంటాను. వాళ్ళు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. పేరెంట్స్, ఫ్యామిలీస్ అందరూ ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ దే నీడ్ టు రియలైజ్ దట్ మేము చేస్తుంది తప్పు. సో ఆ చేంజ్ అనేది మీ బ్రెయిన్లో వస్తే, ఆ థాట్ ప్రాసెస్ అనేది యూ విల్ అండర్స్టాండ్ బెటర్, ఎస్ ఐఎమ్ రాంగ్ అని. సో దట్ పాయింట్ ఇట్ షుడ్ బి లైక్ ఆ బ్రెయిన్లో పడిపోవాలి, నేను చేస్తుంది తప్పు. దీనికి కొన్ని అసెస్మెంట్ టూల్స్ కూడా ఉన్నాయండి. గేమ్ అడిక్షన్ టూల్స్ అని ఉంటాయి మనకి. సో ఆ టెస్ట్ అంటే పేపర్ పెన్సిల్ టెస్ట్లు ఉంటాయి, లేకపోతే కొన్ని క్వశ్చనీర్స్ ఉండి వాళ్ళ టెస్ట్ అటెండ్ చేయడం ఉంటుంది. సో మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. సివియర్ కంపల్సరీ సైకాట్రిక్ మెడికేషన్కి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళకి స్లీప్ అంతా చాలా డైలీ రొటీన్ అంతా డిస్టర్బ్ అయి ఉంటుంది. మైల్డ్, మోడరేట్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ హ్యాబిట్స్ చేంజ్ చేయడం ద్వారా, థాట్ ఫంక్షనింగ్ చేంజ్ చేయడం ద్వారా వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. కొంతమందికి ఏంటంటే స్లోగా, గ్రాడ్యువల్గా తగ్గించాలి ఈ హ్యాబిట్ అనేది.
Right. సో ఒకటేసారి సడన్ గా మారిపోయింది కూడా మళ్ళీ వాళ్ళు ఏ అడిక్షన్ అయినా same, అంతే కదా, అలా ఉంటుంది. Yeah. ఎస్పెషల్లీ ఇది ఒక Yeah. దీనికి మనకి ఆల్మోస్ట్ దాన్ని ఏంటంటారు, ఒక కాగ్నిటివ్ ఇది ఉంటుంది, బికాస్ డిస్టార్షన్, బికాస్ యూ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ గుడ్ పర్సన్ ఆర్ బ్యాడ్ పర్సన్. మొబైల్ Yeah. అంతేనా? Yeah. అంటే యాక్చువల్ గా మొబైల్ ఇప్పుడు మద్యం తాగరాదు, సిగరెట్ తాగరాదు, కాల్చరాదు, ఆ బొమ్మలంతా అవన్నీ ఒక వికృతంగా బొమ్మలు. పెట్టినా జనాలు తాకుండా మానలేకపోతున్నారు కానీ కదా. మొబైల్ ఒక పక్క ఫ్రెండ్, ఇంకో పక్క ఇలాగా. అవునండి. కాబట్టి Yeah. I ఫ్రెండ్స్ తో think, సంబంధం అంటే- లేదండి, ఫ్రెండ్స్ తో ఉంటున్నారే తప్ప మీరు మెట్రోలో చూసినా వాళ్ళు కూర్చునేది వాళ్ళ మొబైల్స్ తో కూర్చున్న మాటలు లేవు పక్క నుంచి. ప్రతి ఒక్కళ్ళు. మొబైల్ లో ఒక పక్క మిత్రుడు, ఒక పక్క శత్రువు కూడా. శత్రువు. ఇది ఎందుకంటే అదే. నేను చెప్తానండి ఇది ఎందుకంటే ప్రతి వారిలో ఉండి కొంచెం ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఎవరి ఎమోషనల్ బ్యాలెన్స్ కొంచెం వీక్గా ఉంటుందో వీటి నుంచి బయటికి రాలేరు. ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కడ దాని హ్యాబిట్, వాళ్ళ పనులు ఎక్కడ ఉంటే అక్కడ కట్ చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఎమోషనల్ వీక్ ఉంటారు. అంటే ఇప్పుడు డ్రింకింగ్ ఎలాగా హ్యాబిట్ అయితే బయటికి రాలేరో అలాగే అడిక్షన్ ఏదైనా అడిక్ట్ అవుతే డిటాచ్ అవ్వడం కష్టం, అటాచ్ అవుతారు. Right. డిటాచ్మెంట్ అనేది ప్రాబ్లంగా ఉండడం అనేది ఎమోషనల్, ఒక రకంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువగా ఉందనే చెప్పాలి. సో ఇలాంటి వాటికి ఏంటంటే నేర్చుకుంటే వచ్చే స్కిల్స్ ఇవన్నీ That is what అక్వైర్డ్ it is. స్కిల్స్. ఇదంతా నేర్చుకుంటే అగైన్ వస్తాయి ఎన్వైరన్మెంట్ ఖచ్చితంగా. తోనే వస్తుంది. Correct. Environment ఎన్వైరన్మెంట్ మీరు ఇచ్చేది ప్రాపర్ గా ఉంటే పిల్లలు ఎమోషనలీ స్ట్రాంగ్ ఉంటారు. సో Right. ఎమోషనలీ మూడ్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, వాడు ఎమోషనలీ స్ట్రాంగ్ లేడు అని అంటే డెఫినెట్ గా దేర్ ఇస్, ఇదే కాదు ఇంకా వేరే అడిక్షన్స్ Addictions కూడా కూడా అని అంతే, నేను కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు. బట్ చాలా ఒక అన్ని యూస్ఫుల్ addictions టాపిక్ వస్తాయి. ఇవాళ మాట్లాడాము. ఇంకొక ప్రతిమ గారు. చిన్న పాయింట్ అండి ఇక్కడ. చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే మొబైల్ అడిక్షన్ ఇలాగా ఒక థింగ్కి పర్టికులర్ వస్తువులకు అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఎమోషనల్లీ పూర్ ఉండడం నేను చాలా థెరపీస్లో చూశానండి వచ్చిన పర్సన్స్లో. అంటే దే ఆర్ నాట్ కనెక్టింగ్ విత్ ద పీపుల్, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేరు, అక్కడ పూర్ స్కిల్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, థింగ్స్కి కనెక్ట్ అవుతారు, కమ్యూనికేట్ చేయలేక. సో ఇక్కడ ఏంటంటే ఆ గ్యాప్ని మనం చూడాలి. అది. అంటే వీ షుడ్ నాట్ లేబుల్ దెమ్. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు వాట్ యాక్చువల్లీ దే ఆర్ డీలింగ్ విత్, ఆ ప్రాబ్లమ్ని చూసి ఆ ఏదైతే మిస్ అయిందో ఆ మిస్ అయిన దగ్గర మనం ఆ స్కిల్ని యాడ్ చేయాలి. మనం ఎలాగో చూస్తామండి, వాళ్ళు చూసుకుని హెల్ప్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఎందుకంటే తప్పుని వాడి కాదు సమాజాన్ని మనం అనుకోవచ్చు. బట్ యాక్చువల్లీ స్పీకింగ్ వాళ్ళు ప్రాబ్లమ్ లో పడతారన్నదే సమస్య. కాబట్టి లేబుల్ చేయకపోయినా దే హ్యావ్ టు డెఫినెట్లీ డీల్ విత్ ఇట్. ఎస్. బికాస్ తర్వాత వాళ్ళ మానవ సంబంధాల్లో కూడా వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎలాంటి ఇండివిజువల్స్ గా తయారవుతారు, ఎంత హ్యూమన్ బాండ్స్ ఎంతవరకు ఉంటాయి. యా, కపుల్స్ లో నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చూసి వైఫ్ కంప్లైంట్ చేస్తారండి, మా హస్బెండ్ కంప్లీట్ గా గేమ్స్ లో ఉంటారండి, ఆన్లైన్ గేమ్స్ ఆడతారు, నా ఫేస్ చూడరు, నాతో మాట్లాడరు, నాకు ఇంట్లో చిన్న ప్రాబ్లం ఏంది వచ్చింది చూస్తే అయినా కూడా మా స్టూడియోలో మా స్టాఫ్ ఇలా అందరు అంటారు. నవ్వుకుంటున్నారంటే ఏంటి అర్థం ఏంటంటారు. So really ఆ problem అది యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. ఇట్స్ యూనివర్సల్ ఇట్స్ ప్రాబ్లం. ఇంపాక్టింగ్ ఆన్ And ఫ్యామిలీ. it is not only with the husband, and I don't blame only husband, even Wife equally also. wife also Yeah. is getting addicted Yeah. ఇప్పుడు completely. ఒక They యాప్ లో have their మీరు own ఒక circle. క్లిక్ లో అసలు అసలు 20,000 ఖర్చు పెట్టేయచ్చు శుభ్రంగా హ్యాపీగా. చెప్పండి వీళ్ళకి వాళ్ళకి కమ్యూనికేషన్ కరెక్ట్, ఇన్స్టెంట్ ఏమంటారు, ఒక ఎంటర్టైన్మెంట్ క్లయింట్ అండి 6 lakhs అప్పు చేశాడు ఆన్లైన్ మొబైల్ గేమ్ ఆడి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అంటే Betting ఉన్న నడుస్తుంది. జీతం అంతా పెట్టి మళ్ళీ పైనుంచి అప్పు చేసి, సో ఆ చూసి ఏమయ్యారంటే ఫియర్స్ ఫోబియాస్లోకి వెళ్ళిపోయి తను సంథింగ్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదండి ఒక దగ్గర. ఇట్స్ విషస్ సైకిల్ అండి. ఆ విషస్ సైకిల్లోకి వెళ్ళారంటే ఆ ట్రాప్ నుంచి బయటికి రాలేరు ఇంకా. సో అక్కడ ఎవరో ఒక సపోర్ట్ పట్టుకుంటే కానీ నదిలో కొట్టుకుపోతున్నట్టు ఏదో ఒక సపోర్ట్ దొరికితే కానీ ఇంకా బయటికి రాప్పుడు ఫ్యామిలీయో సంథింగ్ ఎవరైనా ఒక డాక్టర్సో సైకాలజిస్ట్లో ఎవరైనా హెల్ప్ చేయాలి. సో ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అండి సొసైటీలో ఓరియంటేషన్స్ పెరగాలి. రైట్. రెగ్యులర్ ఓరియంటేషన్, ఇప్పుడు మీడియా ద్వారా మీరు ఎలాగా ఒక రైట్ సబ్జెక్ట్ తీసుకొని ఎలా చేస్తున్నారో Schools ఇంకా లో కూడా ప్రతి and స్కూల్, colleges లో కాలేజెస్, ఇది జరగాలి. ప్రతి పర్సన్ కి రీచ్ అవ్వాలి ఓరియంటేషన్. తప్పకుండా. ఐ థింక్ దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. మనం కంటిన్యూ చేద్దాం మన కాన్వర్సేషన్స్. ఇలాంటివి చాలా ఉన్నాయి మన జీవితంలో ఇమిడిపోయి. అంటే ఒక టైంలో ప్రపంచం మీ గుప్పిట్లో అని చెప్పింది, ఇప్పుడు మనం అందరూ సెల్ ఫోన్ గుప్పిట్లోకి వెళ్ళిపోయాం, అది వాస్తవం. బట్ ప్రతిమ గారు అండ్ వనజ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవాళ డిస్కషన్ చాలా మందికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.